కాకపోతే మొత్తానికైతే షణ్ముఖ్ జశ్వంత్ పోలీసులు అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. అండ్ అప్పుడంటే ఇంట్లో గంజాయి దొరికితే 16 గ్రాములు దొరికితే తాగాడనా? అతను తీసుకున్నాడో లేదో రుజువు అవ్వాలి కదా! అప్పటి వరకు ఆయన నేరస్తుడు కాదు, నిందితుడు అంతకన్నా కాదు. కేవలం జస్ట్ ఒక సాధారణ వ్యక్తి మాత్రమే అని ఆయన లాయర్ దిలీప్ శుంకర్ గారు చెప్పడం అయితే జరిగింది. ఆయన దగ్గరుండి మరి ఇచ్చిన స్క్రిప్టో లేకపోతే ఆల్రెడీ ఇన్నేళ్లుగా యూట్యూబ్‌లో రకరకాల యాక్టింగ్‌లు చేసిన స్కిల్సో తెలీదు. మొత్తానికైతే ఒక అద్భుతమైన స్టోరీతో వచ్చాడనమాట. దీంట్లో ఎంత తెలివిగా మాట్లాడాడు అంటే, ఒకటి నంబర్ 1, నేను డిప్రెషన్‌కి గురయ్యాను. ఒకానొక సిట్యుయేషన్‌లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అందుకని చెప్పేసి దాని నుంచి బయటపడడానికి నాకు గంజాయి అలవాటయింది. అలా తీసుకుంటున్నాను అని. ఓకే. ఫస్ట్ నంబర్ 1, డిప్రెషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరు గంజాయి తీసుకోండి అన్నట్టుగా స్టేట్మెంట్ పాస్ చేశాడు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి. ఫస్ట్ దీనికే 4 దాన్ని లోపలెయ్యాలి. సరే, అది కూడా పక్కన పెడదాం. ఇప్పుడు ఇతన్ని ఒక బాధితుడుగా చిత్రీకరించి బయటికి తీసుకురావాలన్న ప్రయత్నాలైతే బాగా జరుగుతున్నాయి. అంటే ఏంటో చూద్దాం అది కూడా. ఇప్పుడు 2 పాయింట్లను పెట్టుకుంటారు. డిప్రెషన్‌లో ఉండి గంజాయికి అలవాటయ్యాను. డిప్రెషన్‌లో ఉంటే ఇంకేం చేయాలో నాకు అర్థం కాలా. నాకు అదే దొరికింది. దానికి అలవాటు పడ్డాను. అంటే డిప్రెషన్‌కెళ్ళి గంజాయికి అలవాటు ముందు ఇతని చేత గంజాయి మానిపించి, ఆ తర్వాత అతని డిప్రెషన్‌లోంచి బయటికి తీసుకురావాలి అని లాయర్ పోరాడతాడు రేపు జడ్జి దగ్గర. సార్, నా క్లయింట్ అమాయకుడు. అతను ఏదో తెలుసో తెలియకో డిప్రెషన్‌లో ఉండి, ఆ డిప్రెషన్ కారణంగా గంజాయికి అలవాటు పడ్డాడు. అంటే మానసిక స్థితి బాగాలేక గంజాయికి అలవాటు పడ్డాడు. ముందు అతన్ని జైలుకి పంపే కంటే రిహాబ్‌కి పంపించండి. రిహాబిలిటేషన్ సెంటర్‌లో అతనికి చేత ఫస్ట్ గంజాయి మాన్పించి, ఆ తర్వాత మానసిక వైద్యుల పర్యవేక్షణలో అతన్ని డిప్రెషన్ నుంచి బయటికి తీసుకురావాలి అని వాదించడానికి ఈ స్టోరీ అల్లారు. నెంబర్ 2, మరి ఆత్మహత్య ఏంటి? దానికి కూడా ఉంది. జైలుకి పంపిస్తే ఆల్రెడీ డిప్రెషన్‌లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. మీరు జైలుకి పంపిస్తే ఇంకా డిప్రెషన్‌కి లోనయ్యి ఏ బాత్రూంలోనో సెల్‌కో లేకపోతే తాడు కట్టడమో ఏదో ఒకటి చేసి చచ్చిపోతాడు. ఆల్రెడీ ఆత్మహత్యకు ప్రయత్నించినటువంటి మనిషిని మీరు జైల్లో మాత్రం ఎంతవరకు సురక్షితంగా ఉంచగలరు? తనకు తాను అనుకుంటే నెత్తి నోరు బాదుకొనైనా చచ్చిపోతాడు. సో, ఈ పాపం మనకెందుకు? జైల్లో చనిపోయాడన్న అపవాదు మనకెందుకు అని ఈ దిలీప్ శుంకర గారు వాదిస్తారనమాట. సో, ఆ వాదనలు విన్న తర్వాత కోర్టు భయపడిపోవాలి. వామ్మో! వీడేంటి నా దగ్గరకు వచ్చి చస్తానంటున్నాడు, ఆ చావేదో. ఎందుకైనా మంచిది వీడిని ఫస్ట్ ఆ మెంటల్ కండిషన్ని సెట్ చేసి తీసుకొద్దాం. శిక్ష గురించి తర్వాత ఆలోచిద్దాం. అప్పుడు మారాడా లేదా అని చెప్పేసి. సో, ఇప్పుడు ఇతనికి ఓవరాల్‌గా బాధితుడిగా చిత్రీకరించడానికి మాత్రమే చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన స్క్రిప్ట్‌ని అతను చదివాడు. ఆ స్క్రిప్ట్ ఏంటంటే, మానసిక స్థితి బాగాలేదు, డిప్రెషన్‌కి లోనయ్యాను. ఎంత డిప్రెషన్ అంటే అంత డిప్రెషన్. అసలు ఈ డిప్రెషన్‌ని ఈ తట్టుకునే శక్తి ప్రపంచంలో ఎక్కడా లేదు. ఆ శక్తి కేవలం గంజాయికి మాత్రమే ఉందని నేను నమ్మాను. అందుకని చెప్పి దానికి అలవాటు పడ్డాను అని చెప్పేసి ఇతను చెప్పడం, రీహాబ్‌కి పంపించడం. హ్యాపీగా మళ్ళీ తుల్లుతా ఇంటికొచ్చాడు ఈ కేసు నుంచి తప్పించుకొని. అప్పట్లో హిట్ అండ్ రన్ కేసుని తప్పించుకున్న తర్వాత కూడా ఇక్కడ చిక్కినప్పుడు అనుకున్నారు, ఏదో వాగులో నుంచి బయటపడి వరదకు చిక్కినట్టు మళ్ళీ భలే చిక్కాడురా వీడు అనుకున్నారు అందరూ. కానీ ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ చూస్తుంటే అమ్మో! ఇతని ప్రయత్నాలు భలే ఉన్నాయనే ఆశ్చర్యంకి లోనవుతున్నారు జనాలందరూ కూడా. అండ్ ఇట్లాంటి వాళ్ళని ఒక్కసారి శిక్షిస్తే మిగతా గంజాయి తాగేవాళ్ళు బావుంటారు. ఇప్పుడు ఇతను నిజంగా శిక్ష పడలేదనుకోండి, రేపటి రోజు గంజాయి తాగుతూ పట్టుబడ్డ ప్రతి ఒక్కడు ఇదే చెప్తాడు. మానసిక స్థితి బాలేదు, ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, అందుకే దీనికి అలవాటు పడ్డాను. ఇది నేను నమ్మను. ఆ అబ్బాయి చెప్తే నమ్మారు, అతని రిహాబ్‌కి పంపారు. మమ్మల్ని కూడా జైలుకెందుకు, రిహాబ్‌కి పంపించండి. కొన్నాళ్ళు అక్కడ ఆడుతూ పాడుతూ తిరిగేసి తర్వాత మళ్ళీ మెంటల్ కండిషన్ ట్రీట్మెంట్‌కు 4 రోజులు తీసుకొని యథేచ్ఛగా ఎగురుతా తుల్లుతా ఇంటికొచ్చేస్తాం. ఇది సంగతి. సమాజాన్ని నాశనం చేయడానికే కొంతమంది ఉంటారు. అందులో ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో ఒకరు. అండ్ ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కటిగా వాళ్ళ అన్నయ్య మీద కూడా వెంటనే వాళ్ళు చేసిన మోసాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆ మధ్యకాలంలో థిక్ షేక్ ఫ్యాక్టరీ ఏదో పెడదామని చెప్పేసి 20 లక్షలు టోకరా వేశాడు. ఆ బాధితులు కూడా ఉన్నారు. అండ్
ముంబైలో కూడా ఒక వేరే కాపురం పెట్టాడని, ఇంకోటని, అదని, ఇదని చాలా న్యూస్‌లు అయితే వస్తున్నాయి. ఆఫ్‌కోర్స్ ఒకరు అరెస్ట్ అయితే న్యూస్‌లు 100 పుడతాయనుకోండి. అది నిజమా కాదా నమ్మాల్సిన అవసరం లేదు. కానీ అది వాళ్ళ పర్సనల్ అనుకోండి. గంజాయి అయితే నిజమే కదా! సో, ఈ విషయంలో మాత్రం పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకొని ఇతడికి కఠిన శిక్ష వేస్తే, ఇతన్ని చూసి ఇంకో 10 మంది మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఇదే సాకు చెప్పకుండా ఉంటారు. అండ్ కంట్రోల్‌లో ఉంటారు. అది. థాంక్ యూ సో మచ్.